V7 సిటీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు ఘనంగా గరుడ సేవ. ఆలయ మాడవీధుల్లో భక్తులను కనువిందు చేసిన స్వామివారు. మహిళలని అసభ్యంగా మాట్లాడడం తగదు. వైఎస్ఆర్సీపీ నాయకులపై మండిపడ్డ చిత్తూరు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షురాలు అరుణ. నిబంధనలను ఉల్లంఘించి వెన్నుపోట నిరసన కార్యక్రమం చేపట్టారు. తంబలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డిపై కేసు నమోదు. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో 5వ రోజైన శుక్రవారం రాత్రి విశేషమైన గరుడ వాహన సేవ అత్యంత వైభవంగా సాగింది. తనకు ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై స్వామివారు ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. స్వామివారి బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. గరుడ వాహనంపై ఉన్న స్వామివారిని దర్శిస్తే మోక్షం కరతాల మలకమని భక్తుల నమ్మకం. వేదాలు ఆచార్యులు గరుడుని వేద స్వరూపుడిగా పేర్కొన్నారు. గరుత్మంతుని రెక్కలు వేదం నిత్యతత్వానికి ఔపారుషేయత్వానికి ప్రతీకలని స్తుతిస్తారు. గరుడుని సేవా దృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, నిత్య షష్ఠి, నిష్కలంకత, ఉపకార గుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలు. జ్ఞానం వైరాగ్య ప్రాప్తిని కోరే మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగవద్దిష్టుదైన గరుడిని దర్శించి అభీష్ట సిద్ధి పొందుతారు. ఇందుకే గరుడ సేవకు ఎనలేని ప్రచారం, ప్రభావం, విశిష్టత ఏర్పడ్డాయి. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో 6వ రోజైన శనివారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామి వారు హనుమంత వాహనంపై భక్తులకు అభయం ఇచ్చారు. భక్తజన బృందాల చెక్క భజనలు, కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. త్రేతాయుగంలో రామభక్తునిగా ప్రసిద్ధిగాంచిన వాడు హనుమంతుడు. రాముడు భక్త అగ్రగణ్యుడైన హనుమకు ఆత్మతత్వాన్ని బోధించినట్లు ప్రాచీన వాంగ్మయం నుండి తెలుస్తోంది. బుద్ధి, బలము, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం, అజాడ్యం, వక్తృత్వం హనుమంతుని స్మరిస్తే లభిస్తాయి. శరణాగతికి ప్రతీకగా స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగుతారు. అనంతరం ఉదయం 10 నుండి 11 గంటల వరకు స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంచనం వేడుక నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు. జూలై 9న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి పిలుపునిచ్చారు. శనివారం సిఐటియు జిల్లా కార్యాలయంలో జరిగిన జిల్లా విస్తృత సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సమావేశానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించగా కోశాధికారి కెఎన్ఎన్ ప్రసాదరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కందారపు మురళి మాట్లాడారు. జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి తిరుపతి జిల్లా సిఐటియు విస్తృత సమావేశం నిర్ణయించింది. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి బాధ్యతారాహిత్యమైన కార్మిక వ్యతిరేక విధానాల ఫలితంగా తీవ్రమైనటువంటి భారం కార్మిక వర్గం మీద పడింది. ఇదే రకమైనటువంటి విధానాలను కొనసాగించాలన్న ప్రయత్నాన్ని ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా చేస్తూ ఉంది. ఇటీవల జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో కార్మిక చట్టాలని రద్దు చేస్తూ లేబర్ కోడ్లను అమలు చేయాలని చెప్పి చేసిన సూచన ఆధారంగా మంత్రివర్గం 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి 12 గంటల పని విధానాన్ని సమర్థించే వైఖరికి పూనుకుంది. రాత్రుళ్ళు మహిళల్ని పనిచేయించాలనే నిర్ణయాన్ని చేసింది. కంటిన్యూగా 5 గంటలు పనిచేస్తే అరగంట విశ్రాంతి తీసుకోవాలన్నటువంటి నిర్ణయాన్ని కూడా ఉపసంహరించి 6 గంటలు పనిచేస్తే అరగంట విశ్రాంతికి ఇవ్వాలన్నటువంటి మార్పును చేసింది. అదే మాదిరి ప్రతి 3 నెలలకు ఒకసారి 54 గంటల ఓటీ అన్న విధానాన్ని సవరించి 144 గంటలు పనిచేయించాలన్నటువంటి నిర్ణయాన్ని కూడా చేసింది. ఇది ఏమాత్రం సమంజసమైనది కాదు. ఆఖరికి మహిళలను కూడా విడిచిపెట్టకుండా
రాత్రిళ్ళు మహిళలు డ్యూటీ చేయకూడదు అనేది చట్టంలో ఉంటే ఇప్పుడు దాన్ని పూర్తిగా సవరించి రాత్రుళ్ళు మహిళల దగ్గర నైట్ డ్యూటీలు చేయించవచ్చు అని చెప్పి నిర్ణయం చేయడం కూడా బాధ్యత రాహిత్యమైనటువంటిది. ఇట్లాంటివి అనేకం లేబర్ కోడ్ల పేరుతో కార్మిక చట్టాలని రద్దు చేసి కార్మిక హక్కులను హరించే వైఖరిని ప్రభుత్వాలు తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో జూలై 9వ తారీఖున రైతు సంఘాల మద్దతుతో కార్మిక సంఘాలు, కేంద్ర కార్మిక సంఘాలన్నీ దేశవ్యాప్తంగా సమ్మెను చేపట్టాలని, ఈ సార్వత్రిక సమ్మెలో కోట్లాది మంది ప్రజలు, కార్మిక వర్గం పాల్గొనాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా తిరుపతి జిల్లాలో కూడా సార్వత్రిక సమ్మెని జయప్రదం చేయాలని చెప్పి సిఐటియు జిల్లా విస్తృత సమావేశం నిర్ణయించింది. ప్రతి శనివారం ఉదయం తిరుపతి పురవీధుల్లో గోవిందనామాలతో మారుమోగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగునా భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తనం చేపడుతున్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శనివారం నగర సంకీర్తనలో భాగంగా గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు చాలా ఆనందదాయకము. అందులో ఈరోజు పొద్దున్న హనుమంత వాహనము సందర్భంగా మాకంతా చాలా ఉత్సాహంతో 4 మడ వీధుల్లో భజనలతో, కోలాహలంతో మేమంతా భజన సంకీర్తనలతో 4 మడ వీధుల్లో తిరగడము చాలా ఆనందదాయకము. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ మన గోపీనాథ్ గారు ప్రతి శనివారం నగర సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం నిర్వహించడంలో మనకు ఉదయమే లేయడం వల్ల ఆరోగ్యపరమైనటువంటిది, మళ్ళీ హరినామ సంకీర్తన చేయడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి అవయాలన్నీ స్పందించి విశేషమైనటువంటి ఉదయమే స్నానం చేసి నగర సంకీర్తన చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని ప్రజలు తెలియజేసినారు. ఆరోగ్యవంతంగానూ ఉంటుంది, భక్తిపరంగానూ ఉంటుంది. ఈ గోపీనాథ్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నేను ధర్మవరం నుంచి వచ్చాను. నా పేరు నక్కల వెంకటేశ్వరు. ఈ కార్యక్రమానికి ఈరోజు నగర సంకీర్తన చూసే ఇక్కడ వచ్చాను. కాబట్టి ఈ దేవదేవుడు అనుగ్రహం నాకు ప్రసాదించాడు. ఇలాగే అందరికీ ప్రసాదించాలని, సుఖ సంతోషాలుగా ఉండాలని కోరుకుంటున్నాను. పుంగనూరు అమ్మిగానిపల్లిలో 6 కుటుంబాలతో ఊర్లో ఎవరూ మాట్లాడకూడదని ఊరు పెద్దలు తీర్మానం చేశారు. 2 సంవత్సరాల ముందు గంగ జాతరలో గొడవల కారణంగా ఊర్లో గుళ్లకు రాకూడదని పెద్ద మనుషులు నిర్ణయించడంతో కూలీ పనులకు కూడా పిలవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులను ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. మాది అమ్మిగానిపల్లి గ్రామము, ఆడుకుంట పంచాయతీ. మా ఊర్లో గంగ పండుగ జరిగింది సార్. ఆ గంగ పండుగలో మా బావ పెద్ద మనిషిగా ఉన్నారు సార్. ఆయన ఇట్లా గలాట్లు జరిగిన దానికి అంటే పలకల్ని అన్ని దగ్గరికి తోడుకొని పోయి మా ఇంటి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ ఇంటి దగ్గరికి ఏం పోయేది అది ఇది అని చెప్పేసి వాళ్ళని ఈడ్చుకొచ్చినారు సార్. దానివల్ల మేము ఎందుకు ఇలా చేస్తున్నారు, అందరూ ఒకటే కదా, మేము వరవిచ్చినాం కదా, మేము అడగల కదా అని చెప్పేసి మేము అడిగినాం సార్. దానికి మీరేం మాట్లాడేది అది ఇది అని చెప్పేసి తోసులాట జరిగినాయి సార్. దానివల్ల ఆడవాళ్ళని ఎట్లా అంటే అట్లా మాట్లాడేది ఇట్లంతా చేసినారు సార్. అదే మా పెద్ద ఆయమను ఒక ఆయమని దొబ్బేసినాడు. ఇట్లా ఎట్లా అంటే అట్లా మాట్లాడిన దానికి తెల్లారి వచ్చి కేసు పెట్టినారు సార్. మమ్మల్ని కొట్టేసినారు, ఆయన వచ్చేసి కేసు పెట్టినారు సార్. మేము రివర్స్ కేసు పెట్టినాం సార్. మా ఆడవాళ్ళని ఇట్లా మాట్లాడినారు అది ఇది మేము కేసు పెట్టినాం సార్. ఇదంతా జరిగిన తర్వాత సరేలే ఏమో పెద్ద మనుషులుగా వచ్చి మాట్లాడి సరే అని చెప్పేసి మాట్లాడుకొని వాళ్ళ అంటే కేసు వాపస్ తీసుకొని వెళ్ళిపోయినాం సార్ ఇంటికి. ఇదంతా జరిగిన తర్వాత రోడ్ అంటే మా ఇంటి దగ్గర నుంచి గుళ్ళ దగ్గరికి ఇట్లా అంతా పెద్ద మనుషులందరినీ మాట్లాడించుకొని మీరు వాళ్ళని అంటే పండుగలకి కన్నా రావద్దు అని చెప్పండి, గుళ్ళ దగ్గరికి కన్నా రావద్దు అని చెప్పండి, వాళ్ళు ఒకరింటికి పోకూడదు, మీరు వాళ్ళు అట్లా రాకూడదు, వరవగానే తీసుకోవద్దు అని చెప్పినారు సార్. ఇదంతా జరిగిన తర్వాత ఇంకా సొంతం బావే కదా ఏం లే అని చెప్పేసి మాట్లాడేది అని మేము సైలెంట్ అయిపోయినాం సార్. రోడ్ నుంచి వస్తా అన్నప్పుడు పోతా అన్నప్పుడు సొట్టు పెట్టుకొని అట్లనేది ఇట్లనేది ఆడోళ్ళని ఇట్లంతా మాట్లాడేది ఇదంతా జరిగింది సార్. భూముల దగ్గర అంతే గలాట్లు ఇవంతా జరిగినప్పుడు పాలు వేసే కాడ ఇట్లంతా ఆంక్షలు పెట్టినారు సార్. మీరు వేయకూడదు, మీరు వేపించుకోకూడదు అని చెప్పేసి ఆంక్షలు పెట్టినారు సార్. మళ్ళీ ఇంకా మేము ఇదంతా ఎందుకు గలాట్లు ఎందుకు ఊరికే అని చెప్పేసి మేము మా పాటన మా పనులు కన్నా చేసుకుంటా అంటే కూలికి 4కి పోకూడదు, వాళ్ళు మీ కూలికి రాకూడదు, మీరు వాళ్ళ కూలికి పోకూడదు, ఇలాంటివంతా చెప్తా అన్నారు సార్.
మా ఫ్యూచర్ ఇట్లా ఉండదు, మా పిల్లోళ్ళు చిన్న పిల్లోళ్ళు సార్, వాళ్ళ ఫ్యూచర్ గురించి మేము ఆలోచన చేయలేదు కదా సార్. చిన్న చిన్న గొడవలు పెట్టుకొని ఇట్లా గలాట్లు చేస్తా అంటే మా చిన్న పిల్లోళ్ళు వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది కదా సార్, వాళ్ళ గురించి ఆలోచన చేసుకొని మేము ఈరోజు వచ్చి ప్రెస్ని వేడుకుంటున్నాం సార్. 6 కుటుంబాలు సార్ మావి. మా కుటుంబాలని ఆరు కుటుంబాలని ఇట్లా దూరం పెట్టినారు సార్ ఊర్లో. సీనప్ప సార్. వైకాపా అధిష్టానం పిలుపు మేరకు వెన్నుపోటు దినం పేరిట పార్టీ శ్రేణులతో కలిసి మొలకల చెరువులో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టిన ఎమ్మెల్యే ద్వారకానంద్ రెడ్డిపై కేసు నమోదైంది. 300 మందితో ర్యాలీ నిర్వహించేందుకు మొలకల చెరువు పోలీసులు అనుమతి ఇచ్చారు. నియోజకవర్గ నలుమూలల నుంచి భారీ స్థాయిలో మొలకల చెరువు వెన్నుపోటు నిరసన కార్యక్రమంలో హంగామా వైకాపా శ్రేణులు వెళ్లారు. నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించడంతో ఎమ్మెల్యేతో పాటు మరో 10 మందిపై పలు సెక్షన్ల కింద మొలకల చెరువు పోలీసులు కేసు నమోదు చేశారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఏడాది పొడవునా ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటాయి. అందుకే శ్రీవారిని ఉత్సవ ప్రియుడు అంటారు. ఈ నెల 9 నుండి 11వ తేదీ వరకు తిరుమలలోని శ్రీవారి ఆలయంలో సాలగట్ల జ్యేష్ఠాభిషేకం జరుగుతుంది. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసేటట్లుగా 3 రోజుల పాటు తిరుమల శ్రీవారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తారు. సంపంగి ప్రదక్షిణలోని కళ్యాణ మండపంలో నిర్వహించే ఈ క్రతువును అభిధ్యేయకం అభిషేకం అని కూడా అంటారు. తరతరాలుగా అభిషేకాలతో అత్యంత ప్రాచీనులైన స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు. మొదటి రోజు శ్రీ మలయప్ప స్వామివారికి ఉన్న బంగారు కవచాన్ని తీసివేసి హోమాల్లో అభిషేకాలు, పంచామృతం, స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఆ తర్వాత శ్రీ స్వామివారికి వజ్ర కవచం అలంకరిస్తారు. 2వ రోజు ముత్యాల కవచం సమర్పిస్తారు. 3వ రోజు తిరుమంజనాదులు పూర్తి చేసి బంగారు కవచాన్ని పునఃసమర్పిస్తారు. ఈ బంగారు కవచాన్ని మళ్లీ వచ్చే ఏడాది జ్యేష్ఠాభిషేకం సమయంలోనే తీస్తారు. అంతవరకు సంవత్సరం పొడవునా శ్రీవారు బంగారు కవచంతోనే వివిధ ఉత్సవాల్లో పాల్గొంటారు.
ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారాలయంలో జ్యేష్ఠ మాసాన్ని పురస్కరించుకొని శ్రీవారికి మలయప్ప స్వామివారికి జ్యేష్ఠాభిషేక మహోత్సవాన్ని 3 రోజుల పాటు ఈ జ్యేష్ఠ మాసంలో పౌర్ణమితో పూర్తయ్యే విధంగా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. 1989వ సంవత్సరంలో ఉత్సవమూర్తుల అరుగుదలని గుర్తించి ఆ రోజు నుంచి స్వామివారికి ఈ జ్యేష్ఠాభిషేక మహోత్సవాన్ని ఏర్పాటు చేసుకొని స్వర్ణ కవచాలకు ప్రత్యేకంగా ఆరాధనలు గావించి ఆ స్వర్ణ కవచాల స్వామివారికి అమ్మవార్లకి సంధానం చేసి ప్రతి ఏటా జ్యేష్ఠాభిషేకానికి ముందుగా ఆ కవచాలను తిరిగి తీసేసి దానికి రిపేర్లు అవి చేసి 3 రోజుల పాటు శ్రీవారికి మలయప్ప స్వామివారికి ఉభయ దేవేరులతో కళ్యాణ మండపంలో విశేషమైన హోమాలు, శతకలశ స్నపన తిరుమంజనము మొదలైన కార్యక్రమాలు నిర్వహించి మహాశాంతి హోమాలతోటి ఉదయం కార్యక్రమాలు పూర్తవుతాయి. సాయంకాలం మొదటి రోజు జ్యేష్ఠాభిషేక మహోత్సవంలో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారికి అమ్మవార్లకి వజ్ర కవచాల అలంకరణ జరిపి 4 తిరువీధుల్లో ఉత్సవం జరుగుతుంది. రెండవ రోజు జ్యేష్ఠాభిషేక మహోత్సవంలో భాగంగా కళ్యాణ మండపంలో విశేష మహాశాంతి హోమాలు, శతకలశ స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఆ రోజు ముత్యాల కవచాలతో స్వామివార్లకి అమ్మవార్లకి అలంకరణ జరిపి 4 తిరువీధుల్లో ఉత్సవం జరుగుతుంది. ఇక చివరి రోజు జ్యేష్ఠ మాసం పౌర్ణమి జ్యేష్ఠ నక్షత్రంతో పూర్తవుతుంది. ఆ రోజున స్వామివారికి విశేషంగా శాంతి హోమాలు, ఆ కవచాలకు ప్రత్యేకమైన అతివాసాలు, కవచాలకి ప్రత్యేకమైన ఆరాధనలు జరిపి స్వర్ణ కవచాలని స్వామివారికి అమర్చడం 4 తిరువీధుల ఉత్సవం జరుగుతుంది. ఆ రోజు సాయంకాలంతో ఈ జ్యేష్ఠాభిషేక మహోత్సవం 3 రోజుల పాటు పూర్తి అవుతుంది. తిరిగి వచ్చే సంవత్సరం జ్యేష్ఠాభిషేకానికి ముందుగా స్వామివారి ఉత్సవమూర్తులకు సమర్పించబడి ఉన్న స్వర్ణ కవచాలను తీసి యథావిధిగా జ్యేష్ఠాభిషేకంలో విశేష ఆరాధనలు జరిపి తిరిగి స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. అభిషేకాదుల వల్ల స్వామివారి ఉత్సవమూర్తుల అరుగుదల కారణంగా 89 నుంచి ఈ జ్యేష్ఠాభిషేక మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ జ్యేష్ఠాభిషేక మహోత్సవం ముందు వరకు స్వామివారికి పాదాలకు మాత్రమే అభిషేకం నిర్వహిస్తారు. ఈ జ్యేష్ఠాభిషేకం 3 రోజులు స్వామివారి నిజ స్వరూపానికి, ఉత్సవమూర్తుల స్వరూపాన్ని మనం తనివి తీరా దర్శించుకోవచ్చు. వారికి శతకలశ సంప్రతిరంజన వైభవాన్ని నిర్వహిస్తారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఎంపీ పార్థసారథి, సుమా, నటుడు రాజీవ్ కనకాల దంపతులు వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల సుమా దంపతులు మీడియాతో మాట్లాడుతూ స్వామివారి దర్శనం బాగా జరిగిందని, స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. अनिल बहुत क्लोज फ्रेंड है मेरे. రండి సార్, మెల్లగా రండి సార్. అన్ని దాని రికార్డ్ అవుతుంది. మీరు మాట్లాడుకోండి. సైట్ వచ్చాను సార్, నేరుగా వచ్చాను సార్, అది దారి లేదు కానీ మీకు అలవాటు అయిపోయింది. ఫోటో అంటే నమస్కారం. ఈరోజు తిరుపతికి వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. దర్శించుకున్న తర్వాత ఇంకా మాట్లాడడానికి ఏముంటుంది చెప్పండి, అంతా ఆనందమే. థ్యాంక్ యూ. ఇప్పట్లాగే అంటే అనుకోకుండా ప్లాన్ చేసుకోలేదు, అనుకోకుండా మేము వచ్చేయాలనుకున్నాం. అంటే ఆయన పిలిస్తే తప్ప రావడం కుదరదు కదండి. అలాగే వచ్చినా కానీ దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. ఆ స్పిరిచువాలిటీ ఇంకోటి ఒకసారి ఆయన్ని దర్శించుకున్న తర్వాత ఇంకా పెంపొందుతుంది. అలాగే పెంపొందింది. థ్యాంక్ యూ, మీ అందరికి కూడా థ్యాంక్ యూ. మా ఆవిడతో సంతోషంగా ఉంది. పిల్లలు రాలేదు, కానీ నెక్స్ట్ టైం పిల్లలతో పాటు వస్తాం. మోగ్లీ ఉందండి, కానీ ఇక్కడ మాట్లాడడం సమంజసం కాదనుకుంటా దేవుడి ముందు.
సనాతన సాంప్రదాయమైన మన భారతదేశంలో స్త్రీలను దేవతామూర్తుల్లా పూజిస్తారని, అటువంటి స్త్రీల పట్ల ఓ ఛానల్లో అగౌరవంగా కించపరిచే విధంగా మాట్లాడడం వైఎస్ఆర్సీపీ నాయకులకు తగదని చిత్తూరు పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు అరుణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈరోజు రాష్ట్రమంతా సాక్షి ఛానల్లో ఉదయం మురళీకృష్ణ అనే అతను మాట్లాడింది ఏమనే విషయం ప్రతి ఒక్కరు చూస్తున్నారు. మహిళా లోకం కూడా అంతా బగ్గుమంటున్నారు. ఎందుకంటే 2014లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మన రాష్ట్రానికి ఒక మంచి రాజధానిని నిర్మించాలనే ఉద్దేశంతో అసెంబ్లీలో రైతుల దగ్గర నుంచి 34,000 ఎకరాలు సేకరించారు. భూముల్ని సేకరిస్తే దానికి ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానికి మద్దతు తెలియజేయడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా. తర్వాత ప్రధానమంత్రి గారు కూడా వచ్చి భూమి పూజ చేసి నీరు మట్టి ఇచ్చి ఇదే రాజధాని అని ఆనాడు చెప్పడం జరిగింది. మాట తిప్పను మడమ తిప్పననే జగన్మోహన్ రెడ్డి నువ్వు 2019లో ఎలక్షన్లో గెలిచిన తర్వాత సీఎం అయినాక 3 రాజధానులను తీసుకొని వచ్చి 3 రాజధానుల కథ ఆ మహిళా రైతుల్ని కొట్టి వాళ్ళ మీద లేని కేసులు పెట్టి వాళ్ళని చాలా హింసలకు గురి చేశావు. చరిత్రలో వాళ్ళు మిగిలిపోయారు. ఎందుకంటే రైతుల కన్నీరు ఎలా ఉంటుందని నీకు ప్రజలందరూ 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కూడా బుద్ధి రాలేదు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డికి ఇల్లు కట్టుకుంటుండేది ఎక్కడండి? తాడేపల్లి. అది ఎక్కడ? రాజధాని దగ్గరే కదా. నీ కొంపలో ఉండేది కూడా ఆడవాళ్ళే కదా. నువ్వు కూడా రాజధాని దీంట్లోనే కదా ఉన్నావు. మళ్ళీ నీ ఛానల్లో ఈరోజు కంపెనీలు వచ్చి ఈరోజు మళ్ళీ 40,000 ఎకరాలు 40 ఎకరాల్లో ప్రజలు ఇవ్వడానికి మళ్ళీ రైతులంతా ముందుకొచ్చి మళ్ళీ డెవలప్మెంట్ కంపెనీలు అంతా వస్తుంటే దేశంలోనే నెంబర్ 1గా చేయాలని చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని చేయాలనుకుంటుంటే దానికి మళ్ళీ ఎలా నాశనం చేయాలనే దురుద్దేశంతో నీ సాక్షి ఛానల్లో నీ ప్రమేయం లేకుండా వాళ్ళు మాట్లాడుంటారా? ఎందుకంటే మీ యొక్క అవినీతి అక్రమాలంతా చిట్టా విప్పుతున్నారు కాబట్టి దాన్ని తప్పుదోవ పట్టించడానికి. అసలు అమరావతి అంటే అర్థం తెలుసా జగన్మోహన్ రెడ్డి నీకు? ఇంద్రుడు పాలించిన రాజ్యాన్ని అమరావతి అని ఎంతో గొప్పగా చరిత్ర దేవతలు చెప్పుకున్న పేరును పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి దీన్ని నువ్వు మహిళలు సెక్స్ ర్యాకెట్ చేస్తున్న ప్రదేశం అని చెప్తావా? నీలాంటి వాళ్ళని ముందు పెద్దలు చెప్పేవాళ్ళు అరగుండు కొట్టించి మహిళల గురించి ఎవరైనా మాట్లాడితే నీ సాక్షి ఛానల్లో మాట్లాడిన మురళీకృష్ణని అరగుండు కొట్టించి చెప్పులతో కొట్టి మహిళలందరూ మాల వేసి నేను ఊరేగించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఒకటి గుర్తు నీకు 2 ఆడబిడ్డలు ఉన్నారు. నీ భార్య కూడా ఒక మహిళ. నువ్వు కూడా తాడేపల్లిలోనే ఉన్నావు. అంటే నువ్వు కూడా అప్పుడు మీ వాళ్ళు మీ పార్టీ వాళ్ళు అంబటి రాంబాబు ఎక్కడుండేది? అక్కడే కదా, రాజధాని పరిసర ప్రాంతాల్లోనే కదా. ఆయన కూడా ఎమ్మెల్యేగా మినిస్టర్గా చేశాడు. అంటే మీ వాళ్ళు అరగంట గంట అన్నట్టు మినిస్టర్గా ఉన్నప్పుడు చేసినట్టు మా నాయకులు అనుకుంటున్నారా మీరు? ఏమన్నా సిగ్గుండాలి మీకు మాట్లాడేదానికన్నా. మొన్న గంజాయి బ్యాచ్ని 3 వాళ్ళ మీద మానవీన అంటే వాళ్ళు రౌడీ షెడ్యూల్ ఓపెన్ చేశారంటే వాళ్ళు ఎంత నీచులో ఒకసారి ఆలోచించాలి. మానవీ ప్రాణాలకి అవరోధం నీచంగా బిహేవ్ చేసామని రౌడీ షెడ్యూల్ ఒక్కొక్కరి మీద ఓపెన్ చేస్తారు. ఒక్కొక్కరి మీద 10 కేసులు ఉన్నాయి. గంజాయి బ్యాచ్కి నువ్వు పరామర్శించడానికి వెళ్ళావు. ఎందుకంటే పక్కన జమ్మల మడుగులో ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగితే నీ సొంత జిల్లాలో వెళ్ళలా, నువ్వు వాళ్ళ దగ్గర పరామర్శించడానికి వెళ్ళావు. అంటే నువ్వు ఏ ఉద్దేశం సందేశాన్ని ఇస్తున్నావు ఒక ఎక్స్సీఎంగా? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు ఘనంగా గరుడ సేవ. ఆలయ మాడవీధుల్లో భక్తులను కనువిందు చేసిన స్వామివారు. మహిళలని అసభ్యంగా మాట్లాడడం తగదు. వైఎస్ఆర్సీపీ నాయకులపై మండిపడ్డ చిత్తూరు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షురాలు అరుణ. నిబంధనలను ఉల్లంఘించి వెన్నుపోట నిరసన కార్యక్రమం చేపట్టారు.
తంబలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డిపై కేసు నమోదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.